ముకుంద జ్యువెలరీ బ్లాక్ బస్టర్ చైన్ మేళా ఫ్లాట్ 5.99% మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. సాధారణ ప్రజల ప్లేట్లో తప్పనిసరిగా ఉండే చికెన్ ఇప్పుడు జేబుకు భారంగా మారింది. గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న తీవ్ర ఎండలు, వడగాల్పులు పౌల్ట్రీ రంగాన్ని కుదిపేయడంతో చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశానంటాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో చికెన్ ధర దాదాపు ₹100 వరకు పెరగడం వినియోగదారులను విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లోని పలు మార్కెట్లలో లైవ్ కోడి ధర కిలోకు 190 నుంచి 220 వరకు పలుకుతుండగా స్కిన్లెస్ చికెన్ ధర 350 నుంచి 370 వరకు చేరింది. వారం రోజుల క్రితం 240 నుండి 250 మధ్య లభించిన చికెన్ ఇప్పుడు ఒక్కసారిగా భారీగా ₹100 పెరగడంతో చాలా కుటుంబాలు కొనుగోలును తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కిలో కొనేవారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణం ఎండల తీవ్రత అంటున్నారు పౌల్ట్రీ నిర్వాహకులు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో కోళ్లు తీవ్రమైన హీట్ స్ట్రెస్ కు గురవుతున్నాయి. దీంతో అవి సరిగా ఆహారం తీసుకోకపోవడం, నీరసం చెందడం, పెద్ద సంఖ్యలో మరణించడం జరుగుతోందని ఫామ్ యజమానులు చెబుతున్నారు. ఫలితంగా మార్కెట్కొచ్చే కోళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. హైదరాబాద్లోని మహిదాపట్నం, దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్ వంటి ప్రధాన మార్కెట్లలో సరఫరా తీవ్రంగా తగ్గిందని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. డిమాండ్ సాధారణంగానే ఉన్నా సరఫరా తగ్గిపోవడంతో హోల్సేల్ స్థాయిలోనే ధరలు పెరిగాయని అంటున్నారు. దాంతో రీటైల్ మార్కెట్లో వినియోగదారులపై భారం మరింత పెరిగింది. ఇక ఎండలతో పాటు కోళ్ల దానా ధరలు పెరగడం, రవాణా ఖర్చులు అధికమవడం కూడా చికెన్ రేట్లు పెరుగుదలకు మరో కారణంగా మారాయి. వేసవిలో కోళ్లను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక కూలింగ్ ఏర్పాటు చేయాల్సి వస్తోందని, దీంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు భారీగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా వేసవిలో మాంసాహారం వినియోగం కొంత తగ్గుతుందని భావించినా ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో ధరలు నియంత్రణలోకి రావడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎండలు ఇదే స్థాయిలో కొనసాగితే చికెన్ ధర కిలో ₹400 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు కిలో చికెన్ 360 నుంచి 370 వరకు విక్రయిస్తున్నారు. చికెన్ ధరలు పెరగడంతో ఇప్పుడు చాలా మంది ప్రత్యామ్నాయంగా చేపలు, మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రాంతాలను బట్టి మటన్ ధర కిలోకు 1000 నుంచి 1200 వరకు ఉంది. ఇక బొచ్చ, రవ్వ, బంగారు తీగ వంటి చేపలు ₹220 వరకు, కొర్రమీను వంటి చేపలు 600కు పైగా అమ్ముడవుతున్నాయి. అయినప్పటికీ చికెన్తో పోలిస్తే ఇవే కొంతమందికి మెరుగైన ఎంపికగా మారుతున్నాయి.